రూపాయలు దాటినప్పటి నుండి సామాన్యులు గోల్డ్ కొనే ఆలోచన కూడా మానేశారు. ప్రస్తుతం కొనుగోలు లేక షాపుల నిర్వహణ కూడా కష్టసాధ్యంగా మారినట్టుగా తెలుస్తోంది. టర్నోవర్ లేక జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల షాపులకు తాళం వేశారు. ప్రస్తుతం తగ్గిన ఏడాది తర్వాత మళ్లీ గోల్డ్కు రెక్కలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక ఆకాశమే హద్దుగా కూడా పెరిగిపోయాయి బంగారం ధరలు. చూసాం ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా వరకు కూడా అంటే పెరిగిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఒక 2-3 రోజులుగా కూడా బంగారం ధరలు కాస్త తగ్గాయి. సో ఇదే రకంగా కూడా ఉంటుందా, లేకపోతే ₹1,00,000 వరకు లోపలికి 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా 2027 లాస్ట్ కల్లా కూడా ఈ రకమైన ప్రైజెస్ ఉంటాయంటూ కూడా కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. సో మాట్లాడదాం. మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చూసాము ఈ మధ్య కాలంలో చాలా వరకు గోల్డ్ హై రేట్స్ కి వెళ్ళింది. సో 2027 కల్లా మళ్ళీ ఆ ₹1,00,000 నుంచి 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా మళ్ళీ తగ్గుతుంది అంటున్నారు. సో ఎట్లా ఉండొచ్చు, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్గా అండి ప్రెసెంట్ వచ్చి $5,000 యుఎస్ ఉంది. యుఎస్ గోల్డ్ రేట్ ఉంది. అలాగే ఇండియన్ మార్కెట్ లో చూస్తే మొన్నటిదాకా 1,80,000 ఉంది. ఇప్పుడు 1,50,000 ఆ రేంజ్ కి వచ్చింది. మేజర్ గా ఏంటంటే ఇప్పుడు ₹1,00,000 రావచ్చు అంటే ఇంటర్నేషనల్ గా చూసుకుంటే అన్సర్టనిటీస్ కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. మనకి యుఎస్, ఉక్రెయిన్, అలాగే రష్యా చర్చలు జరుగుతున్నాయి, సామరస్యంగా ఉంది. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ గా టెన్షన్స్ అన్ని తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయితే ₹1,00,000 రావచ్చు అంటేనేమో 27 ఎండ్ అంటున్నారు కాబట్టి పాసిబిలిటీస్ అవి కంప్లీట్ గా మన మార్కెట్ అంతా కూడా అన్సర్టనిటీగా ఉంది. ఇంకా ఎక్కడ కూడా ఈ ఇరాన్ ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ ట్రేడ్ డీల్ అయితే జరగలేదు. ఇంకా మనకి ఇండియాకిను యుఎస్ కి ట్రేడ్ డీల్ జరిగింది కాబట్టి కొంత ఉంది. అలాగే రష్యా డాలర్ ని కంపల్సరీగా మేము డాలర్ తో మళ్ళీ ట్రేడ్ చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అది రాలేదు. మెయిన్ ఆ ఉక్రెయిన్ కి రష్యాకి ఇంటర్నేషనల్ గా చర్చలు అవన్నీ కూడా ఒక కొలిక్ రాలా. ఇవన్నీ కూడా టైం పడుతున్నాయి. అయితే ఏమవుతుందంటే ట్రంప్ గారు మొన్నటి దాకా దూకుడు అయితే కళ్ళెం పడింది కాబట్టి కొంత బంగారం అది తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ మాట్లాడాలంటే 1,25,000 1,35,000 వరకు కూడా ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ₹1,00,000 అనేది చాలా చాలా రావాలంటే $4,000 కి రావాలి ఇంటర్నేషనల్ గా. ప్రెసెంట్ అయితే హైలీ ఇంపాసిబుల్ కనపడుతుంది. ట్రెండ్ అయితే డౌన్ ఉంది, కానీ మరి అంత డౌన్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రెసెంట్ 1,35,000 నుంచి 25,000 మధ్యలో ఛాన్సెస్ ఉన్నాయండి. 1,40,000 వరకు ఉందండి మామూలుగా చూపిస్తున్న ధరల్లో అయితే. సో అంటే ఇదే కాన్స్టెంట్ గా కూడా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా వరకు బంగారం కొనే అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అలా కొనుక్కుంటే బెస్ట్, ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా అంటే తగ్గింది కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏమైనా కొనుక్కుంటే కొంచెం బెటర్ అంటారా? ఇప్పుడు కొనుక్కోవచ్చండి. ఎందుకంటే మనం 1,80,000 రేటు చూసాము జస్ట్ 15 days బ్యాక్. సడన్ గా అది తగ్గింది కాబట్టి 1,50,000 దగ్గర ఒక 30% నుంచి 40% బయింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ఒక 10,000 వరకు వేరియేషన్ ఛాన్సెస్ ఉంది కమింగ్ డేస్ లో. ఒక 1,40,000 1,30,000 వచ్చినా మళ్ళీ అక్కడతో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బంగారం అయితే అనూహ్యంగా విపరీతంగా ఫాల్ అవ్వట్లేదు, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొన్నాయి కాబట్టి అవి రేటుని డౌన్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. స్లోగా గ్రాడ్యువల్ గా వస్తుంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ పీస్ఫుల్ అయినప్పుడు వస్తాయి. ప్రెసెంట్ అయితే డ్రాస్టిక్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో 1,40,000 1,35,000 రావచ్చు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 30% ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు 1,50,000 దగ్గర. కొంచెం ఈ మంత్ లో పెళ్లిళ్ళ సీజన్లు వీళ్ళకి కొంచెం బెటర్ ఆపర్చునిటీగా ఉంది. బంగారం తగ్గింది కాబట్టి ₹30,000 తగ్గింది అంతకుముందు చూసుకుంటే. కాబట్టి ఇక్కడ కొంత బయింగ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మహా తగ్గిన ఒక 1,35,000 ఆ రేంజ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెసెంట్. రైట్ అండి. చెప్పండి. తర్వాత సిల్వర్ చూసుకుంటే చాలా మంది సిల్వర్ గురించి ఎక్కువ వర్రీ అవుతున్నారు. 4,30,000 దగ్గర కొన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 2,50,000 దగ్గర ఉంది. ఇది ఎంతవరకు రావచ్చు ఏంటి అంటే టెక్నికల్ గా సిల్వర్ అయితే 2 lakhs ఆ రేంజ్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో 1,80,000 మాక్సిమం 1,80,000 2 lakhs దగ్గర మేజర్ సపోర్ట్స్ వస్తాయి. అక్కడ మళ్ళీ బయింగ్ చేసుకొని యావరేజ్ చేసి బయటపడచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు 2,40,000 2,50,000 అలా ఉంది. ఒక 40,000 to 50,000 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి సిల్వర్ లో. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.